14వ పాఠం పచ్చబొట్టు. పగలు గాలి దిశమారి తీవ్రత పెరిగింది. దాంతో ఇసుక గుచ్చుకుని అంటుకుని ఇబ్బంది పడ్డాం. నేల మీద మా కాలి గుర్తులు పడుతుండగానే మాయమయ్యాయి. మునుపటి ఎర్రటి దుమ్ము చూడటానికి నేను కష్టపడ్డాను. అది ఎర్ర కళ్ళద్దాలలో నుంచి దృశ్యం చూస్తున్నట్లుగా ఉంది. చివరకు మేం ఒక అతిపెద్ద రాతి పక్కన కూర్చుని రక్షింపబడాలనుకున్నాం. ఒళ్ళు దాచుకుంటూ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ జంతు సామ్రాజ్యంతో మీ సంబంధం ఎలాంటిది అని మీ వారసత్వాన్ని గుర్తు తెచ్చే చిహ్నంలా అని అడిగాను. మీ వారసత్వాన్ని గుర్తు తెచ్చే చిహ్నాలా అని అడిగాను. మేమంతా ఒక్కటే బలహీనత నుంచి బలం పొందటం నేర్చుకోవటం అని అన్నారు వాళ్ళు. గ్రద్దను అనుసరించటం కొనసాగింపును చూస్తే రాబోయేది ఒక్కోసారి మనకు ముందే కనిపిస్తుంది అని నమ్ముతామని చెప్పారు వాళ్ళు. గ్రద్దను అనుసరించటం కొనసాగింపును చూస్తే రాబోయేది ఒక్కోసారి మనకు ముందే కనిపిస్తుంది అని నమ్ముతామని చెప్పారు వాళ్ళు. మనం కేవలం మనల్ని చైతన్యాన్ని ఉన్నతంగా చేస్తే మనం ఇంకో పెద్ద విచిత్రం జరగటాన్ని దర్శించగలం. ఎడారిలో మరణించే పరివర్తన చెందిన వారు నీళ్ళేమీ కనబడకపోవటం వల్ల కోపానికి నిరాశకు గుర్తే వాస్తవంగా తీవ్ర ఉద్వేగం వల్ల మరణిస్తారు. పరివర్తన చెందిన వారు నీళ్ళేమీ కనబడకపోవటం వల్ల కోపానికి నిరాశకు గురై వాస్తవంగా తీవ్ర ఉద్వేగం వల్ల మరణిస్తారు. మానవులకు విశ్వ కుటుంబాన్ని నిర్మాణం చేసే పరిణామ జ్ఞానం ఉంది అని ఈ వాస్తవ వ్యక్తులు నమ్ముతారు. వాళ్ళు విశ్వం ఇంకా తెరుచుకుంటూ విస్తరించుకుంటూ ఉందని, అది పూర్తయిన సంగతి కాదని నమ్ముతారు. మనుష్యులు ఉనికిలో జీవులుగా తయారవలేనంత తీరిక లేకుండా ఉన్నారు. 2 నుంచి 7 అడుగుల ఎత్తు వరకు పెరుగుతూ మెరిసే బూడిద రాగి వర్ణాలలో ఉండే నెమ్మదిగా మృదుత్వంతో ఉండే కూరగాయల గురించి మాట్లాడారు. పుట్టినప్పుడు కంగారు చాలా చిన్నదిగా ఉన్నా పెరిగే కొద్దీ 7 అడుగుల వరకు పెరుగుతుంది. పరివర్తన చెందిన వారు చాలా రంగుల చర్మాన్ని, శరీరపు ఆకృతిని తయారు చేస్తాయి అని చెబుతారు. కంగారు నుండి నేర్చుకోవాల్సిన అంశం, అది ఎప్పుడు వెనుకడుగు వేయదు. అది దానికి అసాధ్యం. అది వలయాలుగా తిరిగేటప్పుడు కూడా ముందుకే వెళుతుంది. దాని పొడవైన తోక వృక్షకాండంలాగా ఉండి దాని బరువును భరిస్తుంది. చాలామంది మనుష్యులు కంగారును తమ పచ్చబొట్టు టోటెమ్గా అంగీకరించడానికి కారణం, దానితో వాళ్ళు తమ బంధుత్వాన్ని అనుభూతి చెందుతారు. అంతేగాక తమ వ్యక్తిత్వంలో సమత్వం నేర్చుకోవాల్సిన అవసరాన్ని గుర్తిస్తారు. నేను నా జీవితాన్ని వెనుతిరిగి చూసుకోవడాన్ని, పట్టించుకోవడాన్ని, ఒక స్థాయిలో నేను పొరపాట్లు చేసినట్లు లేదా సరికాని ఎంపికలు చేసినట్లు కనిపించినా అప్పటికి నేను అత్యుత్తమంగా చేయగలిగింది అదే నేను ఇష్టపడ్డాను. కానీ దీర్ఘకాలంలో అది ముందడుగే అని రుజువు అయ్యింది. కంగారులు పునరుత్పత్తి శక్తిని అదుపులో ఉంచుకొని పర్యావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు సంతతిని వృద్ధి చెందనివ్వవు. పాము కుబుసం విడవటం చూసి మనం నేర్చుకోవలసినది చాలా ఉంది. నువ్వు 7 ఏళ్ల వయసులో ఏది నమ్ముతావో 37 ఏళ్లకు కూడా అదే అనుభూతి చెందుతావో. జీవితకాలంలో నువ్వు నేర్చుకునేది చాలా తక్కువ. పాత అలవాట్లు, ఆలోచనలు, అభిప్రాయాలను, ఒక్కోసారి సహచరులను కూడా వదిలివేయటం అవసరం. వదిలేయటం అనేది మనుష్యులకు కొన్నిసార్లు కష్టమైన పాఠం. పాతను వదలడంతో పాము ఎక్కువ కాదు, తక్కువ కాదు. అది అవసరం. నీ బుర్రలో ఖాళీ లేకపోతే క్రొత్త విషయాలు వచ్చి చేరవు. పాత చెత్తనంతా వదిలించుకున్నప్పుడు యువకులుగా భావిస్తూ కనిపిస్తారు. అయితే నిజంగా యువకులుగా మారరు. ఈ విషయానికి ఈ వాస్తవ మనుషులు నవ్వుతారు. వయస్సు అనే వరవడిలో నడవటం వీళ్లకు అర్ధరహితమైన చర్యగా కనిపిస్తుంది. పాము శక్తికి, సౌందర్యానికి, తేజస్సు ప్రతీక. అవి 2 కలిగి ఉండటం బాగుంటుంది. కానీ అవి అతిశయించితే వినాశకారులు అవుతాము. పాములలో విషపూరితమైనవి చాలా ఉంటాయి. వాటి విషం మనుష్యులను చంపడానికి ఉపయోగిస్తారు. అది బాగా పనిచేస్తుంది. కానీ అనేక ఇతర విషయాలలాగా
దానిని కూడా మరింత అర్థవంతమైన విషయాలకు వాడవచ్చు. అంటే చీమల పుట్టలో ఒక వ్యక్తి పడిపోయినప్పుడు, తేనెటీగలతో చుట్టుముట్టబడినప్పుడు అది సహాయపడుతుంది. పాముల ఏకాంతపు అవసరాన్ని ఈ నిజమైన వ్యక్తులు అర్థం చేసుకుంటారు. అలానే వాళ్ళలో ప్రతి ఒక్కరికి స్వయంగా కొంత ఏకాంతం కావాలి. పాము శక్తివంతమైన పెద్ద ఎగరని పక్షి. అది పండ్లు తింటుంది, వాటిలో గింజలను ప్రయాణిస్తూ వెదజల్లుతూ ఉంటుంది. మొక్కలు అత్యధికంగా విస్తృతంగా మొలవడానికి తోడ్పడుతుంది. అది పెద్ద ఆకుపచ్చని గ్రుడ్లు పెడుతుంది. అది ఫలదీకరణ యొక్క విభాగం. వాళ్ళు సముద్రానికి దూరంగా ఉన్న వాస్తవ ప్రజల తెగలకు డాల్ఫిన్ చాలా ప్రియమైనది. వాళ్ళ తలలో నుంచి భావ ప్రసారం చేసి సంభాషించగల మొదటి జంతువు డాల్ఫిన్. అది జీవితం స్వేచ్ఛగా ఆనందంగా ఉండటం కోసం అది చూపిస్తుంది. ఈ ఆటల మాస్టర్ నుంచి వాళ్ళు పోటీ అనేదే లేదని, గెలిచేవాడు ఓడేవాడు లేరని, అంతా వినోదమేనని తెలుసుకున్నారు. ఇక సాలీడు చెప్పే పాఠం ఆశపోతుగా ఉండవద్దని, అవసరమైన వస్తువులే అందమైనవి కళాత్మకమైనవి కూడానని అది తెలియచేస్తుంది. మనము మనతో చాలా తేలికగా చుట్టుకోబడవచ్చని కూడా అది తెలియచేస్తుంది. మేము చీమ, ఎలుక, బల్లి, అడవి బ్రంచి, ఆస్ట్రేలియాలోని అడవి గుర్రం చెప్పే పాఠాలన్నింటి గురించి మాట్లాడుకున్నాము. నేను కొన్ని రకాల జంతువులు కనబడకుండా పోతున్నాయని అన్నప్పుడు వాళ్ళు ఒక్కో జాతి అంతరించిపోవడం అనేది మానవ జాతి అంతరించిపోవడానికి ఇంకో మెట్టు దగ్గరవుతోంది అని సూచన. దానిని పరివర్తన చెందినవారు గుర్తించలేరు అన్నారు. ఎట్టకేలకు ఇసుక తుఫాను ఆగింది. మేము బయటకు వచ్చాం. మమ్మల్ని తవ్వుకుని జంతువులలో నా బంధం పట్ల ఒప్పందం కుదిరిందని చెప్పారు వాళ్ళు. నీ నీడను గమనించటం ద్వారా నా పద్ధతిని అట్టలాగా మారిన నీ పాద ముద్ర ద్వారా అది నిర్ణయించబడింది. వాళ్ళు నా కోసం ఇసుకలో జంతువు బొమ్మను గీస్తామన్నారు. సూర్యుడు నా ఎదురుగా అనంత కాంతిని వెదజల్లేటప్పుడు వాళ్ళు తమ చేతి కాలి వ్రేళ్లను పెన్సిల్లాగా ఉపయోగించి గీయటం మొదలుపెట్టారు. తల ఆకారం గీశారు. ఎవరో గుండ్రటి చెవులు గీశారు. నా ముక్కును చూస్తూ దాని ఆకారాన్ని అక్కడ ప్రతిబింబించారు. ఆధ్యాత్మిక మహిళ యొక్క కళ్ళు గీసి అవి నా రంగులో ఉన్నాయి అని చెప్పింది. తరువాత అక్కడక్కడ గుర్తులు గీశారు. ఇప్పుడు నా ముఖం అంతా కప్పబడింది అని వెక్కిరించాను. ఈ జంతువు ఏమిటో మాకు తెలియటం లేదు, అది ఆస్ట్రేలియాది కాదు అని వాళ్ళు వెక్కిరించారు. వాళ్ళు పురాణ జాతికి చెందిన ఆ స్త్రీ వేటకత్తె అయి ఉంటుంది అని, ఆమె చాలా కాలం ఒంటరిగా ప్రయాణిస్తుంది అని అనుకున్నాను. ఆమెకు తన స్వీయ జీవితం కంటే తన చిరుత కోనల సంరక్షణ కానీ తన సహచరుడు కానీ ముఖ్యం అని చెప్పారు. ఆ తర్వాత ఓటా నవ్వుతూ, ఈ జంతువు అవసరాలు తీర్చబడితే అది సౌమ్యంగానే ఉంటుంది, కానీ దాని పదునైన పళ్ళు ఉపయోగించబడకుండా ఉండవు. నేను తల వంచి ఆ పూర్తి చేసిన చిత్రం వైపు చూశాను. అది చిరుత. నాకు ఈ జంతువు తెలుసు అన్నాను. నేను పెద్ద పిల్లితో అనుసంధించి దాని లక్షణాలన్నీ చెప్పాను. ఆ రాత్రి ఎంత నిశ్చలంగా గడిచిందో చెప్పలేను. నేను ఆ గ్రద్ద కూడా విశ్రాంతిలో ఉందని అనుకున్నాను. మేము నడవటం ఆపి మాట్లాడుకుంటూ ఉండగా చీకటి పడి మేఘాలు లేని నిర్మల ఆకాశంలో అర్ధచంద్రుడు వేలాడుతుండటం గమనించాను. 15వ పాఠం పక్షులు. పక్షి కలల సహోదరి ఉదయపు వలయంలో ప్రవేశించింది. అది అందరికీ ఉపయుక్తమైనదైతే ఆమె ఈ సమూహంతో తన అనుభవాలను పంచుకోవాలనుకుంది. అది అలా ఉంటే దివ్య ఏకతను అందిస్తుంది. 2-3 వారాలుగా నా తల చుట్టూ తిరుగుతూ నా సమూహాన్ని పట్టించుకుంటూ తిరుగుతున్న ఆ ఓదా రెక్కల గ్రద్దను తప్ప మేం ఒక్క పక్షిని కూడా చూడలేదు. ఆ సంఘటన పట్ల వాళ్ళు చాలా ఆనందోద్వేగాలు వ్యక్తపరిచారు. అప్పటికి నేను కూడా ఆనాడు మన ప్రణాళికలో గనుక అలా సంభవించాలని ఉంటే
ఎక్కడ నుంచో రాకుండా పక్షులు మన ముందు ప్రత్యక్షమవుతాయని నమ్మాను. సూర్యుడు తన నారింజ రంగు వర్ణంలో సమీపపు కొండలలో సగం వరకు దిగిపోతుండగా వాటి రాకను మేము చూసాం. అది అద్భుతమైన రంగులతో ఉన్న పక్షుల గుంపు. నేను ఇంటి దగ్గర గోళ్లలో పెంచే ప్యారెట్లకు సరిపోలేటట్లు ఉన్నాయి. అవి ఎన్ని ఉన్నాయి అంటే వాటి రెక్కలు విప్పి ఎగురుతుంటే ఆ రెక్కల మధ్య నుంచి ఆకాశాన్ని చూడటం అసాధ్యం. హఠాత్తుగా గాలిలో ఎగురుతున్న ఒడిశల శబ్దం కిచకిచమనే భాషతో కలిసింది. అది ఆ పక్షులు స్పష్టంగా నేను 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 అంటున్నట్లు ఉంది. అవి 2-3 కలిసి ఆకాశం మీద నుంచి ఊడిపడ్డట్లు ఉంది. అవి 2-3 కలిసి ఆకాశం మీద నుంచి ఊడిపడినట్లు క్రింద పడేవి. ఒకటి కూడా దెబ్బ తగిలి ఇబ్బంది పడేది కాదు, వెంటనే చనిపోయేవి. ఆ రాత్రి మాకు మా సమూహానికి రంగురంగుల ఈకలు లభించాయి. వాళ్ళు తలకు ఛాతికి అందంగా అలంకరించుకొని కొన్నిటిని స్త్రీల ఋతుస్రావ సమయంలో వాడే ప్యాడ్లు తయారు చేసుకోవటం కోసం వదిలివేశారు. వాటి మెదడులను లాగి వేరుగా పెట్టారు. వాటిని ఎండబెట్టిన తరువాత కొన్నింటిని మూలికా మందులలోనూ కొన్నింటిని చితక్కొట్టి నీరు నూనెలతో కలిపి వాడారు. ఇంకా కొన్ని చిన్న చితక ముక్కలను మా వెనుక తిరిగే అడవి కుక్కల కోసం వదిలారు. అసలు అక్కడ ఏది వృధాగా పోదు. ప్రతిదీ ప్రకృతిలోకి తిరిగి పంపబడి నేలలో వేయబడుతుంది. ఇది ఏ చెత్త చెందారం వదలని విహారయాత్ర. నిజానికి మేం విడిది చేసిన ఏ చోటు చూసినా ఎవ్వరూ మేము అక్కడికి వచ్చి తిన్నామని చెప్పలేరు. వాళ్ళు కలిసిపోవడంలో నిష్ణాతులు. విశ్వానికి ఇబ్బంది కలిగించకుండా ఉపయోగించుకోగలరు. 16వ పాఠం అల్లికలు. మేం ఆనాటి భోజనాన్ని ముగించాం. నిప్పు నిదానంగా రాజుకుంటూ పరిసరాల్లోని అనంతాకాశంలోకి అప్పుడప్పుడు రవ్వలు ఎగురుతున్నాయి. మాలో చాలామంది దాని చుట్టూ గుమిగూడాం. వీళ్ళు చాలామంది స్థానిక అమెరికా తెగవారిలాగా వలయంగా కూర్చున్నప్పుడు సమూహంలోని మిగిలిన వారిని పరిశీలించటం ముఖ్యంగా నీకు పూర్తిగా ఎదురుగా ఉన్న వ్యక్తిని గమనించాలని నమ్ముతారు. ఆ వ్యక్తి నీ చైతన్యపు ప్రతిబింబం. ఆ వ్యక్తిలో నువ్వు ఆరాధించే లక్షణాలు నీలో నువ్వు మరింతగా పెంపొందించుకోవాలి అని అనుకునేవే. నీకు ఇష్టం లేని ఆ పనులు, వ్యక్తీకరణలు, ప్రవర్తన అవన్నీ నీకు చెంది పనిచేయటం అవసరమైనవే. ఇతరులలో మంచో చెడో అని నువ్వు గుర్తించేదంతా ఏదో ఒక స్థాయిలో నీ ఉనికిలోని బలహీనతలే. ఎటొచ్చి స్వీయ క్రమశిక్షణ, స్వీయ వ్యక్తీకరణ స్థాయిలు మారుతాయి. ఒక వ్యక్తి నిజంగా తనలో ఏ విషయంలోనైనా మార్పు చెందటం అనేది అతని స్వీయ నిర్ణయం మీదనేనని, ఎవరికైనా సరే తన వ్యక్తిత్వంలో ఏదైనా మార్పు చెందాలని కోరుకుంటే అది సాధించే సామర్థ్యం ఉందని నమ్ముతారు. నువ్వు ఇవ్వగలిగిన దానికి, పొందగలిగిన దానికి ఏ పరిమితి లేదు. అంతేకాదు, ఎవరి మీదైనా నిజంగా నీ ప్రభావం అనేది నీ జీవితం ద్వారా నువ్వేం చేస్తావు, ఎలా ప్రవర్తిస్తావు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. దీనిని నమ్మటం వలన ఆదిమవాసులు తమ జీవితంలో రోజురోజుకు ఉన్నత వ్యక్తులుగా రూపొందుతారు. నేను దర్జీకి అడ్డంగా కూర్చున్నాను. ఆమె చేతిలో ఏదో సరిచేసి కుడుతూ ఉండటం వలన తల వంగి ఉంది. ఆ రోజు పొద్దున్నే తన నడుముకు కట్టుకున్న నీటి పాత్ర గబాలున క్రిందకు పడిపోవటంతో గ్రేట్ స్టోన్ హంటర్ ఆమె దగ్గరకు వచ్చాడు. ఆ చిరిగిపోయింది మా అమూల్యమైన సామాన్లు నింపిన కంగారు మూత్రాశయం కాదు, కేవలం దానిని తగిలించటానికి ప్రక్కన ఉన్న పట్టి. దర్జీ సహజమైన దారాన్ని తన పళ్ళతో తెంపింది. అవి అరిగిపోయి సగమైపోయాయి. చేస్తున్న పనిని ఆపి అలానే తల ఎత్తి అది చాలా ఆసక్తిదాయకంగా ఉంది. పరివర్తన చెందిన వారి వయస్సు మీద పడటం పనులు ఒక్కోసారి చేయలేనంత పెద్దవైపోతాయి. ఉపయోగమేమో కొంచెమే. ఎప్పుడు దాని విలువ కంటే చాలా పాతది మాత్రం కాదు. ఎవరు అన్నారు? చూడబోతే పరివర్తన చెందిన వారి వ్యాపారం ఒక అడ్డంకిగా మారినట్లుంది. మనుష్యులు తాము ఒకళ్ళే వస్తువులను సేకరించుకోవటం కంటే సామూహికంగా పొందటానికి వ్యక్తిగత
సామర్థ్యాలను వ్యక్తీకరించడానికి డబ్బులు ఉపయోగించే పద్ధతిలో భాగస్వామిగా మారటానికి వ్యాపారాలు ప్రారంభించబడ్డాయి. కానీ ప్రస్తుతం వ్యాపారపు లక్ష్యం వ్యాపారంలో ఉండటమే. ఇది మనకు వింతగా అనిపిస్తుంది. ఎందుకంటే వస్తువులను మనం వాస్తవ విషయాలుగా, అలానే మనుష్యుల్ని వాస్తవ విషయాలుగా చూస్తున్నాం. కానీ వ్యాపారం నిజం కాదు. వ్యాపారం ఒక అభిప్రాయం, ఒక ఒప్పందం. కానీ వ్యాపార లక్ష్యం ఏమైనా సరే వ్యాపారంలో ఉండటమే. ఈ రకమైన నమ్మకాలు అర్థం చేసుకోవడం కష్టం అని వ్యాఖ్యానించింది దర్జీ. దాంతో వాళ్లకు నేను ప్రభుత్వం యొక్క లాభాపేక్ష లేని వ్యవస్థ గురించి, ప్రైవేటు వ్యక్తుల గుత్తాధిపత్యం, కార్పొరేషన్ స్టాక్లు, బ్రాండ్లు, నిరుద్యోగ భృతులు, సాంఘిక భద్రత మొదలైన వాటిని గురించి చెప్పాను. రష్యా దేశంలో ఉన్న ప్రభుత్వం, కమ్యూనిజం గురించి, చైనా, జపాను ఆర్థిక వ్యవస్థల మధ్య వ్యత్యాసం గురించి చెప్పాను. నేను డెన్మార్క్, బ్రెజిల్, యూరోప్, శ్రీలంకలలో ఉపన్యసించాను. ఆయా ప్రాంతాల జీవన విధానం గురించి నాకు తెలిసింది చెప్పాను. పరిశ్రమలు, ఉత్పత్తుల గురించి సంభాషించాం. మోటారు వాహనాలలో రవాణా చాలా సులువు అని ఒప్పుకున్నారు. దానికి డబ్బు చెల్లించటం కోసం బానిస కావటము, ప్రమాదానికి గురవటము, శత్రువులను సృష్టించుకోవటము, ఎడారిలో లభించే అతి కొద్ది నీటిని 4 చక్రాలు సీటుతో పంచుకోవటము వాళ్ళ దృష్టిలో అంత ఉపయుక్తమైన పనేమి కాదని, విలువైనది కూడా కాదని అభిప్రాయపడ్డారు. దీనికి తోడు వాళ్ళు ఎప్పుడూ హడావిడి పడరు. నేను నాకు అడ్డంగా కూర్చున్న దర్జీ వైపు చూశాను. ఆమె దగ్గర నేను ఆరాధించే కోణాలు ఎన్నో ఉన్నాయి. ఆమెకు ప్రపంచ చరిత్ర గురించి, ప్రస్తుత సంఘటనల గురించి బాగా తెలుసు. అయినా ఆమెకు చదవటము, వ్రాయడము రాదు. ఆమె మంచి సృజనశీలి. గ్రేట్ స్టోన్ హంటర్ నుంచి బాగు చేయవలసినప్పుడు అతను అడగకముందే ఆమె అవసరమైన బాగు చేయగలిగినంత చేస్తానని చెప్పటం నేను గమనించాను. ఆమె ఒక లక్ష్యం ఉన్న స్త్రీ. ఆ లక్ష్యంలో జీవిస్తోంది. వలయంలో మనకు ఎదురుగా ఉన్న వారి దగ్గర నుంచి మనం నేర్చుకుంటామన్న సంగతి నిజంలానే కనిపిస్తోంది. ఆమె నా గురించి ఏమనుకుంటోందా అని ఆశ్చర్యపోయాను. మేము వలయంలో కూర్చున్నప్పుడు నా ఎదురుగా ఎవరో ఒకరు కూర్చుంటారు కానీ ఏమీ తోసుకోవడం, నేనే కూర్చోవాలి అనడం లాంటివేమీ లేవు. ఒకే పెద్ద లోపం, చాలా ప్రశ్నలు అడగటం అని నాకు తెలుసు. ఈ వ్యక్తులు ఏ పనినైనా బాహాటంగానే పంచుకుంటారని, సరైన సమయం వచ్చినప్పుడు నన్ను తమలో చేర్చుకుంటారని నేను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. బహుశా నేను విసిగించే పిల్లగా కనిపించి ఉంటాను. రాత్రి పొద్దుపోయినా నేను ఆమె అన్న మాటల గురించి ఆలోచిస్తున్నాను. వ్యాపారం వాస్తవం కాదు. అది కేవలం ఒప్పందమైన వ్యాపార లక్ష్యం ప్రజలపై కానీ, ఉత్పత్తిపై కానీ, సేవలపై కానీ దాని ప్రభావాన్ని గురించి పట్టించుకోకుండా వ్యాపారంలో ఉండటం. ఎప్పుడు వార్తాపత్రిక చదవటం కానీ, టీవీ చూడటం కానీ, రేడియో వినటం కానీ చెయ్యని వాళ్ళు ఎంత తెలివైన పరిశీలన! ఆ క్షణంలో ప్రపంచమంతా ఈ స్త్రీ చెప్తున్న విషయాలు వినాలని కోరుకున్నాను నేను. అసలు ఈ ప్రాంతాన్ని వెనుకబడింది అనే కంటే దానిని మానవుల కేంద్రస్థానంగా పరిగణించాలి. 17 నాదవైద్యం. ఈ సమూహంలో చాలా మంచి సంగీతాన్నే ముందుగా వాడుతున్నారు. మందుగా వాడుతున్నారు. మందు అనేది కొన్నిసార్లు తర్జుమా చేసే పదంగా ఉపయోగపడుతుంది. దాని అర్థం వైద్యానికి చెందిందని కాదు, లేదా అది కేవలం భౌతిక స్వస్థతకు చెందింది కాదు. సమూహం అంతటి సంక్షేమానికి చక్కగా దోహదం చేసేదేనైనా మందు అంటారు. ఒక నైపుణ్యం కలిగి ఉండటం మంచి, లేదా ముందు విరిగిన ఎముకలను అతకటం అనేది ఫలదీకరణానికి, గ్రుడ్లకు సంబంధం కలిగి ఉండటం కంటే అదేమీ ఎక్కువ కాదు, తక్కువ కాదు. రెండూ అవసరమే. రెండూ అద్వితీయంగా వ్యక్తిగతాలే. నేను దానిని అంగీకరించి భవిష్యత్ ఆహారమైన గ్రుడ్ల కోసం ఎదురు చూడసాగాను. ఒక గొప్ప సంగీత విభావరి జరుపబడుతోందని ఆ రోజు ఎవరో చెప్పారు. మేం తీసుకువెళ్ళిన వాటిలో ఏ సంగీత వాయిద్యాలు లేవు. అయిన విషయాలు ఎప్పుడు ఎలా సంభవిస్తాయి అన్న ప్రశ్న అడగటం చాలా కాలం క్రితమే మానివేశాను. ఆ మధ్యాహ్నం మేమొక అగాధం గుండా నడిచేటప్పుడు గొప్ప ఉద్వేగాన్ని అనుభూతి చెందాను.
అది ఇరుకైనది, బహుశా 12 అంగుళాల వెడల్పు ఉండి 18 అడుగుల ఎత్తు గోడ ఉన్నాయి. మేం రాత్రి కోసం అక్కడ ఆగాం. తెల్ల కూరగాయలు, పురుగులతో ఆహారం సిద్ధమవుతూ ఉండగా సంగీతకారులు వేదికను సిద్ధం చేశారు. అక్కడ గుండ్రంగా ఉండే పొడవైన వృక్షాలు పెరిగి ఉన్నాయి. ఎవరో వాటి తలలను విరిచి మధ్యలో ఉన్న గుజ్జును తీశారు. దాన్ని మేం అందరం చీకాం. దానిలో వచ్చిన పెద్ద గింజలను ఒక ప్రక్కన ఏరి పెట్టారు. మేం తీసుకువచ్చిన తోళ్లతో నున్నటి వాటిని ఆ మొక్కల మీద కప్పి గట్టిగా కట్టారు. అవి నమ్మశక్యంగాని స్వర వాయిద్యాలుగా మారాయి. పక్కనే పెద్దదై చచ్చిపోయిన చెట్టు ఒకటి ఉంది. దాని కొమ్మలన్నీ మీద తెల్ల చీమలు పాకుతున్నాయి. ఆ కొమ్మలన్నింటి మీద తెల్ల చీమలు పాకుతున్నాయి. ఒక కొమ్మ విరిగి పడింది. ఆ పురుగులన్నీ చెల్లాచెదురయ్యాయి. అవి ఆ కొమ్మ మధ్య భాగాన్ని తీసేశాయి. అదంతా చక్కెర జనుతో నిండింది. దాని మధ్యలో ఒక పుల్లతో తిప్పి ఖాళీ గొట్టం తయారైంది. దానిని చూసి గాబ్రియేలు సన్నాయి తయారు చేయబడింది అనుకున్నాను. అది ఆస్ట్రేలియన్ల డిడ్జెండు అని నాకు తర్వాత తెలిసింది. దానిని ఊదితే మంద్రస్వరం పలుకుతుంది. సంగీతకారులలో ఒకళ్ళు పుల్లలను దగ్గరగా చేరటం మొదలుపెట్టారు. ఇంకొకళ్ళు మంచి శబ్దం రావటానికి 2 రాళ్లను అక్కడకు చేర్చారు. వాళ్ళు నున్నటి రాతి మొక్కలను తీసుకొని దారాలతో గుచ్చి మిణుకు మిణుకుమనే శబ్దాన్ని సృష్టించారు. ఒక మనిషి చదునైన చెక్కను తీగకు అతికించి గుండ్రంగా తిరుగుతూ పెద్ద శబ్దాన్ని చేసే నాదస్వరాన్ని తయారు చేశాడు. వాళ్ళు స్వరంతో హెచ్చుతగ్గుల్ని నైపుణ్యంగా అదుపులోకి తెచ్చారు. ఆ అగాధంలో చేసిన ఏర్పాట్లు అద్భుతమైన తరంగాలను, వాటి ప్రతిధ్వనిని సృష్టించాయి. ఆ సన్నివేశానికి స్వర సమ్మేళనం అదే మాట అద్భుతంగా అమరిపోయింది. ఆ అద్భుతమైన తరంగాలను, వాటి ప్రతిధ్వనిని సృష్టించాయి. ఆ అగాధంలో చేసిన ఏర్పాట్లు అద్భుతమైన తరంగాలను, వాటి ప్రతిధ్వనిని సృష్టించాయి. ఆ సన్నివేశానికి స్వర సమ్మేళనం అదే మాట అద్భుతంగా అమరిపోయింది. వాళ్ళు ఒకరికొకరు పాడుతున్నారు, కలిసి పాడుతున్నారు. ఆ పాటలలో కొన్ని అనాది నుంచి వస్తున్నాయి అని గుర్తించాను. మనం క్యాలెండర్ను కనుక్కోవడానికి ముందే ఈ మనుషులు ఈ ఎడారిలో మంత్రాలు, స్వరాలు సృష్టించినప్పటికీ కొత్తగా స్వరపరిచినవి ఉన్నాయి. కొన్ని స్వరాలు అప్పటికప్పుడు అక్కడికక్కడే స్వరపరిచారు. నేను అక్కడ ఉన్నందుకు ఒక గాయకుడు తన సంగీతం ఎలా వినిపించి ఆనందింపజేయాలనుకుంటాడో అలాగే విశ్వం కూడా తనను తాను వ్యక్తీకరించుకోవాలి అనుకుంటుంది అని వాళ్ళు నాతో చెప్పారు. వాళ్లకు లిపి లేదు కనుక ఒక తరం నుంచి ఇంకో తరానికి జ్ఞానం, సంగీత, నృత్య రూపాలలో అందించేవారు. ప్రతి చారిత్రాత్మక సంఘటన ఇసుకలో చిత్రం గీయటం ద్వారా కానీ పాట రూపంలోనూ నాటకంగానూ ముంచబడేవి. సత్యాలను జ్ఞాపకంతో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది కనుక ప్రతిరోజు పాటలు ఉండేవి. వాళ్ళు మొత్తం చరిత్ర అంతా తెలపడానికి 1 సంవత్సరం కాలం పడుతుంది. ప్రతి సంఘటన చిత్రించబడి అవి వరుసలో పేర్చబడినట్లయితే గత 1000 సంవత్సరాలలో ప్రపంచం ఏ విధంగా కనిపిస్తూ వచ్చిందో అంత చిత్రమవుతుంది. నేను నిజంగా చూసిన సంగతి పక్క నుంచి నువ్వు ఏ వస్తువులు, పదార్థాలతో బంధం లేకుండా వీళ్ళు ఇంత సంపూర్ణ జీవితాన్ని ఎలా గడపగలరా అన్నది నా సందేహం. మా ఉత్సవం ముగిసిన తరువాత ఆ వాయిద్యాలన్నీ ఎక్కడ తెచ్చారో అక్కడే పెట్టారు. అభివృద్ధి కోసం గింజలు పాతిపెట్టబడ్డాయి. రాతి గోడల మీద చిహ్నాలు చిత్రించారు. తరువాత రాబోయే యాత్రికులకు అక్కడ లభించబోయే ఆహార పదార్థాలను సూచిస్తూ ఆ పుల్లలు, రాళ్ళు అన్నింటినీ ఆ సంగీతకారులు తీసేశారు. కానీ వారి సృజనాత్మక నైపుణ్యం ప్రతి ఒక్కరి ఆత్మవిశ్వాసానికి, విలువకు స్థిరపరుస్తూ నిలిచే ఉన్నాయి. ఒక గాయకుడు తనతో సంగీతాన్ని కూడా మోసుకు వెళతాడు. అతనికి ప్రత్యేక వాద్య పరికరం ఏమీ అవసరం లేదు. అతనే సంగీతం. జీవితం స్వయం సేవకమని నేను తెలుసుకుంటున్నట్లు అనిపించింది నాకు ఆ రోజు. మనం స్వీయ జీవితాలను సంపద్వంతం చేసుకోగలం. మనకు మనం ఇచ్చుకోగలం. మనల్ని మనం ఎంత అనుమతించుకుంటే అంత ఆనందంగా, సృజనాత్మకంగా ఉండవచ్చు.
సంగీతాన్ని సమకూర్చే వ్యక్తి మిగిలిన వాయిద్య కారుల తల ఎత్తుకుని నడిచి వెళ్ళారు. మహా అద్భుతమైన చిన్న సమ్మేళనం. వాళ్ళలో ఒకరు అన్నారు, అత్యంత ఇంపైన వాటిలో ఒకటి అని ఇంకొకరు బదులు పలికారు. చూస్తుండండి, అనతి కాలంలోనే నేను నా పేరును సంగీతకారుడి నుంచి గొప్ప సంగీతకారుడుగా మార్చుకుంటాను అన్నాడు అతను. నేను గమనిస్తున్నది అతిశయించిన ఆహాన్ని కాదు, వాళ్ళు తమ నైపుణ్యాలను గుర్తించి మనకు ఇవ్వబడిన అనేకమైన అద్భుతాలను పంచుకొని చెందించుకునే వ్యక్తులు మాత్రమే. మన స్వీయ విలువను గుర్తుంచుకోవటానికి, వ్యక్తిగతంగా కొత్త పేరు సంపాదించుకుని ఉత్సవం జరుపుకోవటానికి మధ్య ఓ ముఖ్యమైన బంధం ఉంది. ఈ వ్యక్తులు తాము అనాది నుంచి ఇక్కడే ఉన్నామని చెబుతారు. వీళ్ళు కనీసం 50,000 సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియాకు వలస వచ్చారని శాస్త్రవేత్తలకు తెలుసు. 50,000 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు ఏ అడవులను నరకలేదు, నీటిని కలుషితం చేయలేదు, ఏ జాతికి ప్రమాదం కల్పించలేదు, దేనిని విషపూరితం చేయలేదు. పైగా వాళ్ళకి సమృద్ధిగా ఆహారం, విడిది లభించాయి. ఇదంతా ఎంత ఆశ్చర్యకరమైన సంగతో వాళ్ళు అపరిమితంగా నవ్వి అది కొద్దిగా విచారించారు. అతి కొద్దిగా విచారించారు. వాళ్ళు దీర్ఘకాలం ఉత్పాదకతతో ఆరోగ్యకరమైన జీవితం జీవించి ఆధ్యాత్మిక విశ్వాసంతో వెళ్ళిపోతారు ఈ తలం దాటి. 18వ పాఠం కలల కలబోత. ఒక ఉదయం మా చిన్ని సమూహం తూర్పు వైపు తిరిగి మా నిత్యకృత్యం ప్రారంభిస్తుండగా ఒక ఉద్విగ్నత పవనం వీచడం మొదలైంది. సూర్యోదయాన్ని సూచిస్తూ అద్భుతమైన వర్ణరేఖ వెలువడింది. ఉదయపు ప్రార్థనలో తన వంతు భాగాన్ని నాయకుడు ముగించి లేచిన తర్వాత ఆధ్యాత్మ మహిళా కేంద్రం దగ్గరకు నడిచి ఆ స్థానాన్ని భర్తీ చేసింది. భౌతికంగా నాకు ఆధ్యాత్మ మహిళ చాలా సారూప్యాలున్నాయి. ఆ ఆదిమవాసులలో 120 పౌండ్ల బరువున్న ఒకే ఒక స్త్రీ ఆవిడే. నేను ఆ తీవ్రమైన ఎండలో నడుస్తూ రోజుకు ఒక్కసారి మాత్రమే ఆహారం తీసుకుంటూ బరువు కోల్పోతున్నానని నాకు తెలుసు. శరీరమంతా క్రొవ్వు కణజాలం నిండి ఉండి అది కరిగిపోయి నా పాదాల చుట్టూ పేరుకుంటూ ఉండటం నాకు ఇసుకలో పాదముద్రల ద్వారా తెలుస్తూనే ఉంది. అలా కరగటం నాకు ఇష్టంగానే ఉంది. మా అర్ధచంద్రాకారపు వలయం మధ్యలో ఆధ్యాత్మ మహిళ తలపైకి చాపి ఆకాశంలోని అదృశ్య వీక్షకులను తన నైపుణ్యాన్ని అర్పిస్తూ నిల్చుని ఉంది. దివ్య ఏకత గాని ఆ రోజు ఆమె ద్వారా పనిచేయబడాలనుకుంటే ఆమె వ్యక్తీకరణ మార్గంలాగా సిద్ధమై ఉంది. ఆమె తన నైపుణ్యాన్ని నాతో పంచుకోవాలని కోరుకుంది. ఈ నడుస్తూ వెళ్తున్న వారితో, తెచ్చుకున్న పరివర్తన చెందిన వారితో ఆమె వీడుకోలు పూర్తి చేసి బిగ్గరగా స్థిరంగా కృతజ్ఞతలు తెలిపింది. ఆ రోజుకి ఇంకా ప్రత్యక్షీకరింపబడని బహుమతులకు కృతజ్ఞతలు తెలుపుతూ సమూహంలో మిగిలిన వాళ్ళు మాతో వచ్చి చేరారు. సాధారణంగా ఇదంతా నిశ్శబ్దంగా జరుగుతుందని, వాళ్ళ పరిపూర్ణమైన మౌన సంభాషణలతో జరుగుతుందని, కానీ నేను మనో సంభాషణలను గ్రహించటంలో ఇంకా ప్రాథమికంగా కొత్తగా ఉన్నాను కనుక వాళ్ళు నా పరిమితులకు లోబడి అలా చేశామని చెప్పారు. ఆ రోజు మధ్యాహ్నం వరకు చాలా దూరం నడిచాము. మా మార్గంలో చాలా తక్కువ మొక్కలు కనిపించాయి. ఆ ఎడారి చెట్టు సూదుల వంటి మొనలు నన్ను కోరుకోనందుకు నేను చాలా ఆనందించాను. ఎవరికో మరగుజ్జు వృక్షాల గుంపు కనిపించి అరిచారు. అవి వింతగా కనిపించే మొక్కలు. దాని కాండంపై చివర పెద్ద గుబురులాగా విచ్చుకుని ఉంది. ఆధ్యాత్మ మహిళ అడిగింది, ఎదురు చూసేది దీనికోసమే. ఆ ముందు రాత్రి మేం నిప్పు చుట్టూ కూర్చున్నప్పుడు ఆమె ఇంకో ముగ్గురు తలొక చదునైన మొక్కను తీసుకుని గట్టిగా ఒక గుండ్రని దానికి కట్టారు. ఇవాళ వాటిని తీసుకువచ్చారు. సమయం వచ్చినప్పుడు వాళ్లే చెబుతారులే అని మీరెందుకు అలా చేశారు అని నేను అడగలేదు. వాళ్లే చెబుతారులే అని మీరెందుకు అలా చేశారని నేను అడగలేదు. స్పిరిట్ ఉమెన్ నా చేతులు పట్టుకుని చెట్ల వైపుకు లాక్కుని వెళ్ళింది. నేను చుట్టూ చూశాను కానీ ఏమీ కనబడలేదు. ఆమె ఉద్వేగం నన్ను మళ్ళీ వెతికేటట్లు చేసింది.
అప్పుడు నేను పెద్ద సాలెగూడును చూశాను. అది చిక్కగా మెరుపులీనులుతున్న సంక్లిష్ట డిజైను వందలాది దారాలతో అల్లబడింది. అనేక చెట్ల మీద ఒక్కొక్కటి ఉన్నట్లున్నాయి. ఆమె ఓటాతో చెబితే అతను తిరిగి నాతో ఏది కావాలో ఎంచుకోమని అన్నాడు. నేను దేనికోసం వెతుకుతున్నానో నాకు తెలియదు, కానీ సహజావబోధం ప్రకారం ఎంచుకోవటం అనేది ఆదివాసుల మార్గమని నాకు తెలియటం మూలాన ఒకదాన్ని ఎంచుకున్నాను. తర్వాత ఆమె తన నడుముకు చుట్టి ఉన్న సంచి నుంచి ఒక సుగంధ నూనెను తీసి డప్పు ఆకారంలో ఉన్న వస్తువు చుట్టూ జల్లింది. ఆమె దృష్టిలో పడిన ఆకులన్నింటినీ లాగి పడేసింది. ఆ తర్వాత ఈ నూనె ఉన్న తలాన్ని గబాలను అంటించి ఆ గూడును చెదరకుండా లాగేసింది. ఒక్కో స్త్రీ వచ్చి ఒక్కొక్క గూడును ఎంచుకుని తాము తెచ్చుకున్న చట్రంలో చెదరకుండా అంటుకునేలా పట్టుకున్నారు. పట్టు దారంతో డిజైన్ కుట్టినట్లుగా. మేం ఇలా ఆడుకుంటుండగా తెగలో మిగతా వాళ్ళు నిప్పు రాజేయటంలోనూ సాయంత్రపు ఆహారాన్ని సిద్ధం చేయటంలోనూ నిమగ్నమై ఉన్నారు. ఆ రోజు ఆహారంలో చుట్టుప్రక్కల చెట్ల నుంచి సేకరించిన కొన్ని వేర్లు, నేను అంతకుముందు తినని చిలగడ దుంప లాంటి గొట్టం మొక్క ఉన్నాయి. మేం ఆహారం తిన్న తర్వాత ప్రతి సాయంత్రం లాగానే గుండ్రంగా కూర్చున్నాం. ఆధ్యాత్మిక మహిళ తన నైపుణ్యాన్ని నాకు వివరించింది. ప్రతి మనిషి అద్వితీయుడే. ప్రతి ఒక్కళ్ళకి తమకు మాత్రమే ప్రత్యేకమైన బలమైన లక్షణాలు ఇవ్వబడి జీవితంలో నైపుణ్యాలుగా రూపు దాల్చుతాయి. సమాజానికి ఆమె వంతుగా ఆమె ఇవ్వగలిగింది కళలను అందుకోవడం. ప్రతి ఒక్కరము కలగంటాం, మనకు తెలుసు. ప్రతి ఒక్కళ్ళు దానిని జాగ్రత్తగా గుర్తుంచుకోరు, లేదా దాని నుంచి సమాచారం తెలుసుకోరు. కాకపోతే అందరూ కలగంటారు. కళలు వాస్తవపు నీడలు. ఇక్కడ ఉన్న సంభవిస్తున్న ప్రతిదీ కళల ప్రపంచంలో కూడా లభిస్తుంది. సమాధానాలన్నీ అక్కడ ఉన్నాయి. ఈ ప్రత్యేక సాలిగూళ్ళు విశ్వాన్ని కళలలో మార్గదర్శకత్వం నేర్పమని అడిగేందుకు చేసే సంగీత నృత్యోత్సవంలో సహాయపడతాయి. ఆ తర్వాత ఆ కలగన్న వ్యక్తికి సందేశం అర్థం చేసుకోవటంలో ఈ ఆధ్యాత్మ మహిళ సహాయపడుతుంది. వాళ్ళ భాషలో కలగనటం అంటే ఎరుక స్థాయిలు అని నాకు అవగతమైంది. కళలు గనటం రకరకాలుగా ఆలోచన ప్రపంచాన్ని సృష్టించినప్పుడు వస్తుంది. పూర్వీకులు గురించి కళ గాఢ ధ్యాన స్థితిలో వస్తుంది. సూక్ష్మ శరీరయానం, నిద్రలో వచ్చే కళలు ఇలా ఉంటాయి. ఏ సందర్భంలోనైనా ఈ కళలను అనుసరించే వాళ్ళను ఈ తెగల వాళ్ళు మార్గదర్శకత్వం అడుగుతారు. వాళ్ళు ఒక బంధాన్ని అర్థం చేసుకోవటంలో సహాయం అవసరమైనప్పుడు కానీ, ఆరోగ్యానికి చెందినదేదైనా, ఒక అనుభవం వెనకాల ఉన్న లక్ష్యమైన ఏదైనా సరే సమాధానం కళ ద్వారా వెలుగులోకి తేబడుతుంది అని వాళ్ళు నమ్ముతారు. పరివర్తన చెందిన వారికి కళలలోకి ప్రవేశించే మార్గాల్లో ఒక్కటి మాత్రమే, అంటే నిద్రలో మాత్రమే తెలుసు. కానీ వాస్తవ వ్యక్తులు మెలకువలో కూడా కళ యొక్క చైతన్యం పట్ల ఎరుకలో ఉంటారు. మనస్సును నియంత్రించే మందులు వాడకపోవటం ద్వారా, కేవలం ఏకాంతంగా శ్వాసించటంలోని మెలకువలు తెలుసుకోవటం ద్వారా వాళ్ళు కళల ప్రపంచంలో ఉండగానే చైతన్యంతో పనిచేయగలుగుతారు. కళలు అనుసరించే వ్యక్తితో నాట్యం చేయమని అన్నారు. ముఖ్యంగా గుండ్రంగా తిరగటం ఉపయోగకరం. నువ్వు ఆ ప్రశ్నను మనసులో స్థిరంగా ఉంచుకొని నువ్వు తిరుగుతున్నంతసేపు మళ్ళీ మళ్ళీ అడుగు. చేతులు బార్ల చాపి కుడి చేతి వైపుగా తిరుగుతూ ఉండాలి. చాలా బాగా తిరగగలిగితే అది శరీరంలోని 7 శక్తి కేంద్రాలను శక్తివంతం చేస్తుందని ఆదిమవాసులు అంటారు. కొంచెం సేపట్లోనే కళ్ళు తిరిగి కూర్చుని నా జీవితం ఎలా మారిందో ప్రతిబింబించింది. ఇక్కడ కిలోమీటర్ దూరంలో ఒక్క మనిషి కూడా లేని చోట టెక్సాస్కు 3 ఇంతలు పైకి లేపుకుంటూ గుండ్రంగా తిరుక్కుంటూ నిరంతరంగా శూన్య విస్తృతత్వంలోకి నా కళలు అనుసరించే వారి వైపు గాలిని పంపిస్తూ ఉన్నాను. కళలో పిలువబడితే తప్ప ఆదిమవాసి తెగల వ్యక్తులు కళలు కనరు. వాళ్లకు నిద్ర అంటే ముఖ్యమైన విశ్రాంతి, శరీర పునర్నిర్మాణము. అది భిన్న విషయాల మీద శక్తిని విభజించే సమయం కాదు. మన సమాజంలో పగటి కళలు నిషిద్ధం కనుక ఇంకా కళ్ళు తెరిచి కళలు కనడం అపార్థం చేసుకోబడుతుంది. కనుక పరివర్తన చెందిన వారు రాత్రిపూట మాత్రమే కళ కంటారని వాళ్ళు నమ్ముతారు. పరివర్తన
చెందినవారు రాత్రిపూట మాత్రమే కళ్ళ కంటారని వారి నమ్మకం. ఇక నిద్రపోయే సమయం వచ్చింది. నేను ఇసుకను మెత్తగా పోగు చేసి చేతిని దిండుగా పెట్టుకున్నాను. నాకు చిన్న నీటి గిన్నె ఇచ్చి సగం ఇప్పుడు సగం నిద్రలేచిన తర్వాత తాగమన్నారు. అది నా కలను వివరంగా జ్ఞాపకం ఉంచుకోవటంలో సహాయపడుతుంది. నా బుర్రలో తిరుగుతున్న ప్రశ్ననే అడిగాను నేను. ఈ ప్రయాణం ముగిసిన తర్వాత నాకు ఇవ్వబడిన సమాచారంతో నేనేం చేయాలి అని. ఓటా ద్వారా మాట్లాడుతూ ఉదయమే ఆధ్యాత్మిక మహిళ నా కలను గుర్తు తెచ్చుకోమంది. అది ఆస్ట్రేలియాకు ఏ విధంగానూ సంబంధించింది కాదు కనుక దాని అర్థం వివరించడం ఆమెకు అసాధ్యం అనుకున్నాను. అయినా సరే చెప్పాను. ఆమె నన్ను మరీ అడిగింది నేను ఎలా భావించాను. కలలో సంభవించిన వస్తువులకు విషయాలకు ఏ విధమైన సంబంధం ఏర్పడింది అని అడిగింది. ఆమె నా నుంచి అంతర్దృష్టిని స్వీకరించిన విధానం గణనీయం. నేను జీవించే నాగరిక జీవితం గురించి నేను కన్న కల ఆమెకు పూర్తిగా పరిచయం లేనిది, పరాయిది. నా జీవితంలో కొన్ని తుఫానులు రాబోతున్నాయని, ఏళ్ల తరబడే నేను శ్రమను శక్తిని వెచ్చించి పోగు చేసి వ్యక్తులు విషయాలు పక్కన పెట్టబడి ఇప్పుడు నాలో నేను కేంద్రీకృతమై ప్రశాంతంగా ఉన్న వ్యక్తినని, ఆ అనుభూతి నీకు అవసరమైనప్పుడు కానీ నేను కోరుకున్నప్పుడు కానీ పొందగలనని నాకు అర్థమవుతూ వచ్చింది. నేను ఒక జీవిత కాలంలోనే ఒకటి కంటే ఎక్కువ జీవితాలు జీవించగలనని తెలుసుకోవటమే కాకుండా ఒక తలుపు ఇప్పటికే మూసుకుపోవటాన్ని అనుభూతి చెందాను. నాలో ఉన్న నమ్మకాలు, విలువలు, నేనుండే ప్రాంతం, మనుషులతో ఇక విడిపోవలసిన సమయం ఆసన్నమైందని నాకు తెలిసింది. నా స్వీయ ఆత్మాభివృద్ధి కోసం నేను సున్నితంగా ఒక తలుపు మూసి క్రొత్త ప్రాంతానికి, కొత్త జీవితంలోకి ప్రవేశించి ఆధ్యాత్మిక నిచ్చెనలో ఒక మెట్టుపైకి ఎక్కాను. ఇంకో ముఖ్యమైన సంగతి ఏమిటంటే ఈ సమాచారంతో నేను ఏ పని చేయనవసరం లేదు. నేను నాకు సత్యం అనిపించిన నియమాల ప్రకారం జీవిస్తే నేను ఎవరి జీవితాలను స్పృశించవలసిన లక్ష్యం ఉందో వాళ్ళను స్పృశిస్తాను. ద్వారాలు తెరవబడతాయి. అది నా సందేశం కాదు. నేను కేవలం సందేశం తీసుకువచ్చిన దానికి మాత్రమే. కళలు అనుసరించే వ్యక్తితో నాట్యం చేసినంత వాళ్ళలో మిగిలిన వాళ్ళు ఎవరైనా తమ కళలను పంచుకుని ఉంటారా అని నేను ఆశ్చర్యపోయాను. నేను ఆ ప్రశ్నను అడగబోయే ముందే ఓటా నా మనసు చదివి వడ్రంగి మాట్లాడాలనుకుంటున్నాడు అన్నాడు. వడ్రంగి అనే వ్యక్తి పెద్ద వయస్కుడు. వస్తువులు తయారు చేయటమే కాకుండా చిత్రాలు వేయటం, వంట ప్రతిదాని గురించి తెలిసినవాడు. అతని ప్రశ్న కండరాల నొప్పుల గురించి. అతని కలలో ఒక తాబేలు తాను పాకుతూ ఒకవైపు కాళ్ళను పోగొట్టుకున్నానని, శరీరం ఒకవైపుకు ఒరిగిపోతోందని తెలుసుకుని వాటిని వెతుక్కుంటూ బైలాబాంగ్ నుంచి వెలుపలకు వచ్చింది. కళ ద్వారా ఆధ్యాత్మిక మహిళ అతనితో మాట్లాడిన తరువాత, అంటే నాతో చేసినట్లే అతనికి తాను నేర్చుకున్న దానిని వేరే ఎవరికైనా నేర్పవలసిన సమయం వచ్చిందనే నిర్ణయానికి వచ్చాడు. నైపుణ్యం ఉన్న వడ్రంగిగా అతను ఒకప్పుడు బాధ్యతను ప్రేమించాడు. కానీ ఇప్పుడు ఆ పనిలో ఉత్సాహం తక్కువ, స్వయంగా పెంపొందించుకున్న ఒత్తిడి ఎక్కువగా ఉన్నాయి. అందుకని అతనికి మార్పు చెందవలసిన అవసరం సూచించబడింది. అతను ఏ పనిని ఆటలను రెండింటినీ సమత్వంలోకి తేలేక ఒకే వైపుకు తిరిగిపోయాడు. అతను ఏ పనిని ఆటలను రెండింటినీ సమత్వంలోకి తేలేక ఒకే వైపుకు తిరిగిపోయాడు. తర్వాత రోజులలో అతను మిగిలిన వారికి బోధించడం చూశాను. అతను నొప్పులు, బాధలు గురించి అడిగితే ఆలోచన తేలికగా మారినప్పుడు కీళ్లు కూడా వదులయ్యాయి. ఇక ఏ బాధ, ఏ నొప్పి లేదు అన్నాడు తల విదిలిస్తూ.